people frequently ask us, why you Christians convert? అనేక మార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీ క్రైస్తవులు దేవుని గురించి అంటే మతం మారమని, లేదా వారు విశ్వాసిస్తున్న విశ్వాసాన్ని వదిలిపెట్టి యేసుప్రభువుని విశ్వసించాలని ఎందుకు చెప్తారని అడుగుతూ ఉంటారు. So why Christians convert? ఎందుకు క్రైస్తవులు మార్పు గురించి కోరుకుంటారు, మార్చబడాలని కోరుతారు? That is what we are going to see, why Christians they convert. ఎందుకు క్రైస్తవులు మార్పు గురించి మాట్లాడుతారో అదే ఈ విషయాన్ని ఈరోజు సాయంకాలం మనం ధ్యానించబోతా ఉన్నాం. Shall we turn our Bibles to Matthew chapter 28? మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. మన బైబిల్లో తెలిసి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19th verse. 19వ వచనం. 20th verse. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father, Son, and the Holy Spirit, teaching them, observe all I have commanded you, and behold, I am with you even till the end of the age. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. This is not just a scripture. ఇది వాక్యం మాత్రమే కాదండి. This is the commandment of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆజ్ఞ. This is the commandment which he has given at the end of the ministry. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సజీవుడైన దినంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు ఆయన చివరిగా ఇచ్చిన ఆజ్ఞ ఇది. His last commandment is our first mission to do. ఆయన ఇచ్చిన చివరి ఈ ఆజ్ఞ మనకు మొట్టమొదటి పరిచర్యగా ఉన్నది. And his last commandment is our first priority commission in our lives. ఆయన ఇచ్చిన చివరి ఆజ్ఞే మనకు ఈ దినమున ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రఖ్యాతమైనది. If I am saved, ఒకవేళ రక్షించబడిన వాడినైతే, if I am born again, ఒకవేళ తిరిగి జన్మించిన వాడినైతే, why am I living on this earth? ఎందుకు నేను ఈ లోకంలో జీవిస్తా ఉన్నాను? So I used to pray many times like this. Is there anybody park the car behind the car? Can you please go with him and park in the church lane, Maranatha church lane lo bit. So usually people ask, I used to pray like this. నేను చాలాసార్లు ఇలా ప్రార్థించేవాడిని. Lord, I'm holy now. నేను పరిశుద్ధంగా ఉన్నాను. Now I'm born again. నేను తిరిగి జన్మించాను. Now I have confessed all my sin. నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. Now I am perfect with you. నేను చాలా సంపూర్ణంగా ఉన్నాను. I have a right lifestyle with you. నేను మీతో మంచి జీవితాన్ని గడుపుతా ఉన్నాను. I am right in thine sight. నేను మీ దృష్టిలో నేను చాలా అనుకూలంగా ఉన్నాను. So now you please take me. దేవాన్ని తీసుకోండి. So that I will not go to hell, I will be sure that I will be with you. నేను అనుకునేవాడిని, దేవా నన్ను తీసుకొని నన్ను తీసుకోండి, లేదా నేను చనిపోవాలని ఆశతో ఉండేవాడిని. ఎందుకంటే నేను అలా ఉండిపోయి అలా సంపూర్ణంగా నేను పరిశుద్ధంగా నేను మళ్ళీ అలాగే నరకంకి వెళ్ళకుండా దేవుని రాజ్యంలో వెళ్ళాలని ఆశపడేవాడిని. So I don't want to live in this world. ఈ లోకంలో జీవించాలని ఆశపడేవాడిని కాదు. Because now I am born again, now I am right with the Lord, I am perfect, I am holy, I confess all sins, and when I am righteous, before I fall into sin again, before I fall into temptation again, Lord, you take me so that I will be with you forever. దేవా నేను తిరిగి జన్మించాలని పాపాలను ఒప్పుకున్నాను, నేను నా విశ్వాస జీవితంలో మంచిగా ఉన్నాను, దేవా ఇప్పుడే నన్ను తీసుకొని పరలోక రాజ్యం తీసుకోండి, లేకపోతే రేపటి దినంలో నేను మళ్ళీ లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి మీకు విరుద్ధంగా నరకానికి వెళ్తానేమో అని భయపడేవాడిని. When I am perfect, when I am righteous, when I am holy, you please take me. దేవా నీతిమంతునిగా మంచిగా ఉండంగానే నేను తీసుకోండి నేను ప్రార్థన చేసేవాడిని. Even I got a thought, if I die now, if I commit suicide, where will I go? Shall I go to heaven or will I go to hell? అలాగే నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది, ఒకవేళ ఇప్పుడు నేను చనిపోతే, ఒకవేళ నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను, నరకానికి వెళ్తానా పరలోక రాజ్యానికి వెళ్తానా ఆలోచన నాకు ఉండేది. And I did lot of research on suicide. నేను సూసైడ్ అంటే ఆత్మహత్య విషయమైన చాలా విషయాలు నేను చదువుతా వచ్చాను. So killing yourself.
మన సొంతంగా చనిపోవడం అదే ఆత్మహత్య ప్రయత్నము. So that is wrong in the sight of God. దేవుని దృష్టిలో అది పాపముగా తప్పుగా ఎంచబడతా ఉంది. In 10 commandments it says thou shall not murder. దేవుని వాక్యంలో 10 ఆజ్ఞలు రాయబడతా వచ్చింది, మీరు నరహత్య చేయవద్దని. So if I kill my soul, if I kill my spirit, I'm a murderer. నేను నా ఆత్మను లేదా నా ప్రాణాన్ని నేను తీసుకొని ఉన్నట్లయితే నేను నరహంతకునిగా చేయబడతా ఉన్నాను. Is equivalent to killing somebody and killing myself is equal. అది ఒకరిని వేరే వారిని ఎదుట ఉన్న వారిని చంపడమైనా నన్ను నేను చంపుకోవడమైనా కూడా అది చంపడం లేదా మరణం చేయడం అనేది ఉన్నది. So I don't want to disobey God. దేవుని ఆజ్ఞను నేను అవిధేయునిగా ఉండాలని తలుచుకోలేదు. I don't want to go to hell. నిత్య నరకాగ్ని వెళ్ళాలని తలుచుకోలేదు. I want to be with the Lord. I want to be in heaven. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో సదాకాలం పరలోక రాజ్యంలో ఉండగోరుచున్నాను. So when I'm born again, నేను తిరిగి జన్మించిన తర్వాత, when I'm saved, నేను రక్షించబడి తర్వాత, why am I living in this wicked world? ఎందుకు ఈ లోకంలో, ఈ చెడిపోయిన ఈ లోకంలో నేను జీవించాలి? Why am I living in this evil world with the evil around me? ఈ దుష్ట లోకంలో, దుష్ట సంబంధమైన ఈ లోకంలో ఎందుకు జీవించి ఉండాలి? How can I overcome this evil? How can I overcome this wicked thoughts and evil thoughts and dirty mind and dirty heart and dirty thoughts? ఈ దుష్ట లోకంలో దుష్ట ఆలోచనతో, దుష్ట మనసుతో, దుష్ట సంబంధమైన కార్యమాలలో ఎలా నేను వీటిని జీవిస్తూ వీటిలో ఎలా ఉండాలని ఆలోచించేవాడిని. So I don't want to live in this world. ఈ లోకంలో జీవించాలని నాకు ఇష్టం లేదు. But God was telling me one thing. కానీ దేవుడు నాతో ఒక మాట చెప్తా ఉన్నాడు. If you come to heaven, నువ్వు ఒకవేళ పరలోక రాజ్యానికి వస్తే, what about your brother? నీ సహోదరుని పరిస్థితి ఏంది? What about your neighbor? నీ ప్రక్కన వారి పరిస్థితి ఏంది? What about your school friends? నీ కళాశాలలో, స్కూల్లో ఉన్న స్నేహితుల పరిస్థితి ఏంటి? What about your colony people? నీ కాలనీలో ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? On right side you will see all of many Gentiles. అన్ని జనులైన అనేకులు నీ చుట్టుపక్కల ఉన్నారు, వారి పరిస్థితి ఏంటని దేవుడు నన్ను అడుగుతాడు. And God was asking, what about 98% in India? 98% మంది దేవుని రక్షించబడని అన్ని జనులు ఎంతో మంది ఉన్నారే, వారి పరిస్థితి ఏందని దేవుడు నన్ను అడుగుతాడు. What about 250 countries in the world? 250 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, వారి దేశాల పరిస్థితి ఏందని దేవుడు అడుగుతా వచ్చినాడు. God is telling me, you have been saved and live for unsaved. నువ్వు రక్షించబడతా వచ్చావు, ఇప్పుడు నువ్వు రక్షించబడిన వారి కొరకు జీవించాలని దేవుడితో వారితో మాట్లాడుతూ వచ్చినాడు. So I am saved. నేను రక్షించబడ్డాను. Now I am living for unsaved. ఇప్పుడు నేను రక్షించబడని వారి కొరకు జీవిస్తా ఉన్నాను. Now I am born again. నేను తిరిగి జన్మించాను. Now I am living for those who are unborn again. I am not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారి కొరకు ఇప్పుడు నేను జీవిస్తా ఉన్నాను. So that I will make them to know the Lord. I will bring them to saving knowledge of Jesus Christ. ఎందుకంటే దానివల్ల నేను వారికి దేవుని వాక్యాన్ని బోధించి తిరిగి దేవుని వద్దకు వారిని తీసుకురావడం కొరకు నేను జీవిస్తా ఉన్నాను. His commission is our first mission in this world. ఆయన ఆజ్ఞ మనకు ఆజ్ఞ ఉన్నది. After you have been born again, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, after you have been saved, నువ్వు రక్షించబడిన తర్వాత, you are living for unsaved. నీవు తిరిగి జన్మించని వారి కొరకు జీవిస్తా ఉన్నావు. Your mission is His commission. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నీకు పరిచర్య అయి ఉన్నది. That is for everyone. అది ప్రతి ఒక్కరి కొరకు ఉన్నది. That is not just a verse, it's a commandment of God. అది వాక్యం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. In the first book of New Testament, Jesus ends with the commandment, go ye into all the world and preach the gospel. కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకమైన మత్తయి సువార్తలో దేవుడికి సెలవిస్తున్నమాట, సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. And see the second book of New Testament. కొత్త నిబంధనలో ఉన్న రెండవ పుస్తకాన్ని మనం చూస్తాం. Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయము. Let's read verse go ye into all the world, 15th verse, and said to them, go ye into all the world and proclaim the gospel to whole creation. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Whoever believes and baptizes, he will be saved. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. So this is the commandment of the Lord Jesus Christ, even in the second book of the gospel. సువార్తలలో ఉన్న రెండవ పుస్తకం మార్కు సువార్తలో కూడా దేవుని ఆజ్ఞ అలాగే ఉంది. So God wants us to share the gospel.
దేవుడు మనం సువార్త ప్రకటించాలని ఆయన కోరుతా ఉన్నాడు. Why Yona Babu Garu preaches the gospel on the roads, on the streets, wearing the gospel t-shirts? మన సహోదరులు యోనబాబు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. టీషర్ట్ మీద సువార్త వాక్యాన్ని వీధులలో రోడ్డు మీద సువార్త ఎందుకు ప్రకటిస్తారు? Almost he himself and myself 3 decades we have served preaching the gospel globally and nationally and nationwide and internationally. దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఆయన కలిసి కూడా చాలా చోట్ల సువార్తల్లోనూ దేశంలోనూ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. And if you want to do how to do evangelism, please come every Sunday 5 o'clock. We have a Sunday school for all ages and a Bible classes so that you will be trained, and if you attend sincerely 3 years, then you will get certification. మీరు కూడా ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా ఒకరికి రక్షణలోకి తీసుకురావాలనే మీరు ఒకవేళ ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు 5 గంటలకి ప్రతి ఆదివారం 5 గంటలకి ఇక్కడ వచ్చినట్లయితే మీకు సండే స్కూల్ ఫర్ ఆల్ ఏజెస్ ఉంటుంది. అలాగే బైబిల్ కళాశాల ప్రతి ఆదివారం ఉంటుంది. మీరు 3 సంవత్సరాల పాటు ఈ కోర్సును కంప్లీట్ చేసినట్లయితే మీరు సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. అనేక విషయాల్లో మీరు జ్ఞానం పొందవచ్చు. And the second book of the scriptures, Gospels, we find Jesus Christ again saying to the disciple, go and preach the gospel to every creation. That means children, young people and the old people. మార్కు సువార్తలో దేవుడు రెండవ పుస్తకం చెప్తామన్న మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి లోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, చిన్నవారేమి పెద్దవారేమి ముసలివారేమి ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించమని చెప్తా ఉన్నాడు. For every creation, that means for young, old and teens and 20s and 30s, anybody need to preach. Even a 5 years old boy, girl can also hear the gospel and respond to the gospel. సర్వ సృష్టికి అనగా ప్రతి వయసులో ఉన్న వారికి, చిన్న పిల్లలేమి పెద్దవారేమి యవనస్తులేమి ముసలివారేమి ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించాలని ప్రభువు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు. So the first book of the gospel says us to preach the gospel. మొట్టమొదటి మత్తయి సువార్త కూడా మనకు చెప్తున్న మాట సువార్త ప్రకటించమని. Second book also says, Jesus Christ says, go ye and preach the gospel. రెండవ పుస్తకంలో కూడా దేవుడు తెలియజేస్తున్న మాట సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని. And the third book, let's turn to Luke chapter 9 verse 1 and 2. మరి మూడవ పుస్తకము మూడవ సువార్త లూకా సువార్త 9వ అధ్యాయము. And he called 12 together and gave them the power to authority over all demons and over all diseases, and he sent them to proclaim the kingdom of God and to heal, and he sent them. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు అనేది ఇట్లా చెప్తా ఉన్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచే వరమును మీకు అనుగ్రహించి దేవుని రాజ్యంను ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. So he has sent them to proclaim the message of the gospel, the kingdom message. యేసు క్రీస్తు వారు ఆ శిష్యులందరినీ సర్వలోకములకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిని పంపి ఉన్నాడు. So we need to go out as 2 by 2 and preach the gospel. మనం ప్రతి ఒక్కరం కూడా మనం వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించే వారమే ఉన్నాం. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మార్పు గురించి కోరుకుంటారు? మత మార్పిడి ఎందుకు చేస్తారు? మత మార్పిడి అని అంటూ ఉంటారు. మత మార్పిడి ఏంటి? మనం కూడా అందాం. మత మార్పిడి ఎందుకు చేస్తారు? మత మార్పిడి ఎందుకు చేస్తారు? Because it's said in the Matthew. మత్తయి సువార్తలో ఆ మాట చెప్పబడతా వచ్చింది. The creator God Jesus Christ said to preach the gospel. సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు వారు సువార్తను ప్రకటించమని చెప్తా వచ్చాడు. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? In the second gospel Jesus said to go to every creation and preach the gospel. అలాగే రెండవ సువార్త మార్కు సువార్త యేసు క్రీస్తు వారు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తా వచ్చాడు. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? In a third gospel of the Bible he says to go and preach the gospel and the message of the kingdom. అలాగే మూడవ సువార్త లూకా సువార్తలో కూడా ప్రభువు యేసు క్రీస్తు వారు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని తెలుస్తా ఉన్నాడు. So what is Jesus Christ, the creator of the whole universe, expects us to do? సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభువు యేసు క్రీస్తు వారు మనం ఏమి చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు. He has created heavens and everything in it. యేసు క్రీస్తు పరలోక రాజ్యమును భూమి అంతటిని ఆయన సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. Everything that you see fly in the heavens he has created for you and for me. మనం చూసిన ప్రతి ఒక్క సృష్టి ఆయన
పరలోక రాజ్యము ఈ భూలోకం అంతటిని కూడా ఆయన సృష్టించి ఉన్నాడు. And he has created earth and everything in it that he has created. He has created. He is the creator God and he has created for you. భూమిని ఆకాశమును పరలోక రాజ్యం ఆయన సృష్టించి ఉన్నాడు. And everything in the oceans, every living creature he created for you. ఆయన సముద్రం అందున్న జీవులందరినీ జీవించిన ప్రతి జీవిని కూడా ఆయన నీ కొరకు సృష్టించి ఉన్నాడు. And what did he do for you? ఆయన నీ కొరకు ఏం చేశాడు? And in Philippians 2:7 onwards he says he has left heavens for you. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడతా వచ్చింది, మనుష్యుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని రాయబడతా వచ్చింది. He is the darling of heaven. ఆయన దేవుని రాజ్యంలో పరలోక రాజ్యము వాసుడై ఉన్నాడు. He is the center of heaven. ఆయన పరలోక రాజ్యానికి ముఖ్యంగా ఉన్నాడు. He is the center. The cross is the center of the whole creation. ఆ సిలువ దేవుని రాజ్యమునకు మార్గమే ఉన్నది. And the cross is the climax of all that he has done and for you and for me. ఆ సిలువ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నని ప్రభువు యేసు క్రీస్తు వారు మన కొరకు ఏమి చేసి ఉన్నాడని. Center, cross is the center before Christ and Anno Domini is after Christ. ప్రభువు క్రీస్తు వారు ఆ సిలువలో చేసిన కార్యం, ఆ సిలువ ఎదుట సర్వము కనిపిస్తా ఉన్నది. Christ is the center, the cross is the center, the gospel is the center, the whole history is his story. ఆ సిలువ, ఆ వార్త, ఆ సిలువ గురించిన సందేశం అంతా కూడా నీ కొరకు ఆయన చేసిన కార్యం గురించి ఉన్నది. He has left heavens for you. ఆయన పరలోక రాజ్యాన్ని నీ కొరకు వదిలిపెట్టాడు. He has left throne for you. ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టాడు. And he has left his glory for you. ఆయన మహిమనంతటిని కూడా నీ కొరకు వదిలిపెట్టాడు. And he stripped off his clothes for you. ఆయన వస్త్రములు నీ కొరకు చించబడతా వచ్చినాయి. He has dropped every drop of his blood for you. ఆయన తన శరీరంలో ఉన్న రక్తానంతటిని కూడా నీ కొరకు చిందించి ఉన్నాడు. And he has given himself for you. ఆయన తాను నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. And what is he expecting in return? ఆయన నీ నుంచి ఏమి ఆయన ఆశిస్తా ఉన్నాడు? If you turn to John chapter 21 and 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 21 22 వచనాలు చూస్తూ వచ్చినట్లయితే what the Lord is expecting us? క్షమించండి, 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు యేసు క్రీస్తు మన నుంచి ఏమి కోరుతా ఉన్నాడు? Please go and preach the gospel. ఆయన చెప్తున్న మాట, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించమని. Peter turned and saw Jesus and loved them, and Jesus Christ has said, feed my lamb. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో పేతురుతో చెప్తున్న మాట, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన భక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నన్ను అప్పగించి వాడేవాడని అడిగిన వాడైన శిష్యుడును తమ వెంట వచ్చుట చూచెను. Jesus Christ expecting you and me to go and share about Jesus Christ to this world. యేసు క్రీస్తు వారు మన నుంచి కోరుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, మనము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని. He wants us to share whatever you have seen in your life. నీ జీవితంలో నీవు అనుభవించిన అనుభూతిని, రక్షణ ఆనందంను ఇతరులతో నువ్వు పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాడు. Wherever you are, he is expecting you to be his witness. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎక్కడ పని చేస్తా ఉన్నా, ఆయన కొరకు సాక్షిపై ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుతా ఉన్నాడు. And he wants you to be a witness for Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సాక్షిపై నువ్వు జీవించాలని కోరుతా ఉన్నాడు. And he wants you to go and tell his birth and life and resurrection. ఆయన జననము, మరణము, భూస్థాపన గురించి నువ్వు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని ఆయన కోరుతా ఉన్నాడు. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? In the Gospels, Matthew, it is written to go and convert. మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్తలన్నిటిలో కూడా ఆ మాట దేవుని ఆజ్ఞగా ఇవ్వబడతా ఉంది. And why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? Because in the Mark the gospel, God has said to go and preach the gospel to every creation. మార్కు సువార్తలో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని రాయబడతా ఉంది. And why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? In the Gospel of Luke, he says to go and to share the gospel to every person the message of the kingdom. లూకా సువార్తలో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని రాయబడతా ఉంది. And why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? In the gospel, last gospel according to John, he says Jesus Christ gives again and to be his witnesses in this world. యేసు క్రీస్తు వారు
మాట్లాడుతున్న మాట చివరి సువార్త యోహాను సువార్తలో సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నాకు సాక్షులుగా ఉండడం అని ఆయన సెలవిస్తున్న మాట. That's the reason we share the gospel. అందుకనే మనం సువార్తను ప్రకటిస్తాం. Why we share the gospel? ఎందుకు మనం సువార్తను ప్రకటిస్తాము? Because his last commission is our first mission. ఆయన ఇచ్చిన చివరి ఆజ్ఞ మనకు మొదటి పరిచర్య అయి ఉన్నది. And his last words is our first primary prominence for us. ఆయన ఇచ్చిన చివరి ఆజ్ఞ చివరి మాటలు మనకు మొట్టమొదటి పరిచర్య ముఖ్యమైన పరిచర్య అయి ఉన్నది. And why when we preach the gospel, people usually ask you, keep it with you, why are you sharing with others? చాలా మంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకు అడ్డగిస్తూ ఉంటారు. ఎందుకు మాకు ఇస్తూ ఉన్నారు, మీరు ఏదైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదని చెప్తా ఉంటారు. Even nowadays it has become, if you just give a gospel booklet, a gospel paper, a gospel literature, a track also, ఈ దినాల్లో చిన్న పత్రిక దేవుని వాక్యము చిన్న పత్రిక కానీ చిన్న బుక్ కానీ ఇచ్చినట్లయితే they immediately say you are converting. మీరు మార్చేస్తున్నారు, మతం మారుస్తున్నారు అంటా ఉన్నారు. Are if I give a piece of paper, am I converting you? ఒక చిన్న కరపత్రిక ఇచ్చినట్లే మీరు మారిపోతారా, మతం మారిపోతారా? Is it possible? ఇది సాధ్యమేనా? My friends in the gym, they ask, why you convert? నేను జిమ్ చేసే ప్రాంతంలో నా స్నేహితులు నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు క్రైస్తవుల్లోకి మతం మారుస్తారని అడుగుతూ ఉంటారు. Then I give them a classic example. నేను మంచి ఒక ఉదాహరణ వాళ్ళకి ఇస్తాను. You wear innerwears, right? If I tell you to wear a particular band, do you wear what band I like? నేను మీరు వేసుకున్న వస్త్రాల్లో ఒక బ్రాండ్ మీరు వేసుకుంటారు కదా, నేను అది కాదు మీరు ఇది వేసుకోండి నేను చెప్తే మీరు వింటారా? No, you don't listen. You say I like jockey, I like some other. వేరే బ్రాండ్లు ఉన్నాయి, జాకీ లేదా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, వ్యాన్ హౌస్ బ్రాండ్స్ ఉన్నాయి, వాటిని నేను వేసుకుంటాను, నువ్వు చెప్పింది ఎందుకు వేసుకోవాలని తిరిగి నన్ను ప్రశ్నిస్తారు వాళ్ళు. The wear that we wear which is not seen also you give very prominence, right? మన లోపల వేసుకునే లోదుస్తులు కూడా వాటి విషయమే మనము మన ఇష్టాన్ని కలిగి ఉన్నట్లయితే, if somebody is changed, then how can you say that he is converted? అలాంటి విషయంలో మార్పు పొందమంటేనే మనము వద్దంటామే. అలాంటిది ఒక కరపత్రిక ఇచ్చి దేవుని గురించి ఒక మాట చెప్తే అది మత మార్పిడిని ఎలా చెప్పగలము? You wear all of you have your particular brand of shampoo, right? ప్రతి ఒక్కరు కూడా ఒక షాంపూని వాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు రకరకాల బ్రాండ్ వాడుతూ ఉంటారు. I don't have particular brand of shampoo. I use all the shampoos. That's the reason it has become like this. వ్యక్తిగతంగా నాకైతే ఒక బ్రాండ్ లేదు, కానీ ఏది దొరికితే షాంపూ పెట్టుకుంటాను, అందుకే నా తలంతా వెంట్రుకలు ఓడిపోయాయి. I used to be very rugged, sleep on the road, sleep on the bullock cart, sleep in the cars, sleep on the verandas and in the villages, remote jungle where soap is also not available. I used to take the mud and take the bath. పరిచర్య విషయమై అనేక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు పడుకునే స్థలం లేక రోడ్డు పక్కన పడుకునేవాడిని, ఎద్దుల బళ్ళ పడుకునేవాడిని, అనేక చెట్ల పడుకొని ఊరికే సబ్బు కూడా లేక మట్టితో నా శరీరాన్ని నేను శుభ్రం చేసుకునేవాడిని. And in those days there should be a Lifebuoy Chandrika. The name of the soap itself Chandrika. ఒక చాలా అప్పటి దినాల్లో చంద్రిక అనే ఒక బ్రాండ్ గల సబ్బు ఉండేది. ఆ సబ్బు చాలా మంది వాడుతూ ఉండేవాళ్ళు. And my favorite soap was Rin. రిన్ అనే బ్రాండ్ గల ఆ సబ్బు నాకు ఎంతో ఇష్టమైనది. I thought I am little darker side, so I want to make it white. So I used to use all the Rin. So instead of making me white, it is making me bold. రిన్ అనే సబ్బు యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి అది నేను నల్లగా ఉన్నాను కదా, నేను స్నానం చేసి తెల్ల అవుతా అని చెప్పి నేను స్నానం చేసేవాడిని, కానీ అలాగే ఉన్నాను, నల్లగే ఉన్నాను నేను. And I used to go to villages where there is not even toilets. శౌచాలయాలు కూడా లేని ఆ ప్రాంతాల్లో కూడా అలాంటి గృహాల్లో అలాంటి గ్రామాలుగా కూడా నేను వెళ్ళేవాడిని. And the pastor said you need to wake up 3 o'clock to carry your own chombu. అనేక ప్రాంతాల్లో చాలా చోట్లలో బాత్రూమ్స్ ఉండేవి కాదు. చాలా ఉదయకాలం 3 గంటలకి ఇంకా చీకటి ఉండగానే లేచి ఉదయకాలపు అలవాట్లకు వెళ్ళేవాడిని. And he said night you should not go out because the wild pigs and the bears will be roaming around the church. రాత్రి సమయంలో బయటికి వెళ్ళవద్దు,
పందికొక్కులు, అడవి పందులు. అడవి పందులు, అలాగే వేరే క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. చూసి జాగ్రత్తగా నా రాత్రిపూట వెళ్ళొద్దని అక్కడ స్థానిక పాస్టర్ గారు మాకు చెప్పారు. So I used to worry if I get to this how is my situation. ఒకవేళ ఆ రాత్రి ప్రాంతంలో నాకు ఒకవేళ నేను శౌచాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏందని ఆలోచించేవారు. Remote villages of what you call Srikakulam శ్రీకాకుళం అనే కుగ్రామంలో, ఒరిస్సా లాంటి ప్రాంతాలలో, and many of the borders of Andhra, అలాంటి చాలా ప్రాంతాలలో. So I used to have a very rugged life I used to lead. ఎంతో కఠినమైన, ఎంతో కష్టంతో కూడిన జీవితం నాకు ఉండేది. So when I go and preach the gospel, అలాంటి పరిస్థితుల్లో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు I never used to have any branded of my own. నాకు ఒక బ్రాండ్, నాకు ఇష్టం, ఇదే వాడతానని ఒక తలంపు కానీ ఆలోచన నాకు ఉండేది కాదు. Nowadays even teen girls also they say I use only this particular brand, this shampoo only, I use Sunsilk, White Silk, Moon Silk, all this they have particular brands for everything. ఈ కాలంలో యవనస్తులైన చిన్నపిల్లలు కూడా చెప్తా ఉంటారు, అన్న నేను ఇదే వాడతాను, ఈ సోపు సన్సిల్క్ అనే ఉంది, ఇదే వాడతాను, ఇలాంటి ఈ సంబంధించిన వాటిని వాడతానని చెప్తా ఉంటారు. Many of my Hindu friends I tell them, if you don't change 1 rupee shampoo packet for myself, నేను నా హిందూ సోదరులకు చెప్తా ఉన్నాను, మీరు చెప్పి కూడా ఒక 1 రూపీ, ఒక రూపాయి ఖరీదైన షాంపూ కూడా మీరు మార్చలేరు. You don't change. If I tell you wonderful things about a particular brand, you want to use that shampoo itself. సోదరుడా, ఈ ఒక రూపాయి యొక్క ఈ ఖరీదున్న ఈ షాంపూలో చాలా మంచి విశేషాలు ఉన్నాయి, నీ జుట్టు మంచిగా ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది అంటూ చాలా విషయాలు చెప్పినా కానీ ఆ బ్రాండ్ అతను మార్చుకోలేడు. I tell them, if you don't change 1 rupee shampoo packet, how can you think that you would change? People convert, and how they convert into Christianity. స్నేహితుడా, ఒకవేళ చిన్న షాంపూ, ఒక రూపాయికి దొరికే ఒక షాంపూ విషయంలోనే నువ్వు ఇది మార్చు, ఇది వాడు, ఇది చెప్తున్నప్పుడు నువ్వు వినట్లయితే అలాంటి వ్యక్తి ఒక మాట దేవుడిని నమ్ముకో లేదా ఒక కరపత్రిక ఇచ్చి సువార్తను ప్రకటిస్తే ఆ మనిషి మత మార్పిడి చేస్తూ ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్పగలవు? Why we Christians do gospel and evangelism? క్రైస్తవులు ఎందుకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు? They say, oh, you preach in your church only. ఎందుకంటే మీరు బయట చెప్తారు, వెళ్ళి మీ మందిరాలలో మీ చర్చెస్లో చెప్పుకోవడం చెప్తా ఉంటారు. Nowadays they're coming into churches, they're breaking the instrument, they're breaking cross, and they're breaking chairs, and they're even spoiling the church properties also. ఇంకా ఘోరం ఏంటంటే వారు బయట అడ్డగించడమే కాకుండా ఈ కాలంలో మందిరంలోనికి వచ్చి కూడా మందిరాన్ని చాలా ధ్వంసం చేస్తూ ఉన్నారు, చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. So why we Christians preach the gospel? ఎందుకు క్రైస్తవులుగా మనం సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం? 4 things I'll quickly tell why we preach the gospel. ఒక 4 విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. It is our social responsibility to share the gospel. సువార్తను ప్రకటించుట మనకు బాధ్యత ఉన్నది. For example, if you on the gas in your house and forgot to switch off, you will immediately call all the people of your family members. You will make them not to lit the lighter because it might blast the house. ఒక ఉదాహరణకు, ఒకవేళ మీ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్నట్లయితే, ఒకవేళ మీరు గ్యాస్ ఆఫ్ చేసి మర్చిపోయినట్లయితే, ఆ సమయంలో మీ ఇంట్లో ఉన్న అందరినీ కూడా ఒక చోట పోగు చేసి ఎవరు కూడా ఒక స్విచ్ కానీ ఏదైనా లైటర్ కానీ ఆన్ చేయకుండా ఆ గ్యాస్ బట్టి ఏదైనా ప్రమాదం జరగకుండా నువ్వు వారిని రక్షించుకుంటావే. So when I'm saved from a blasting of my soul and eternal hellfire, why should I not tell to my fellow brother whom I love? స్నేహితుడా, అలాంటి సమయంలో నిత్య నరకాగ్నిలో నేను యుగంలో కాల్చుండాల్సిన నా స్థితిని దేవుడు మార్చాడే. ఆ స్థితిలోకి వెళ్తున్న నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారిని మార్చకూడదని, వారి కొరకు నన్ను సువార్త ప్రకటించకూడదని ఎలా నన్ను అడ్డగించగలరు? So it is our social responsibility that I need to tell my brother, I need to tell my sister, I need to tell my neighbor that if you don't receive Jesus Christ, you will end up in doom, you will end up in eternity hellfire. నా స్నేహితులకి, నా సోదరులకి నేను ఈ సువార్తను ప్రకటించకపోయినట్లయితే వారు నిత్య నరకాగ్నికి వెళ్తారు. వారు నా సహోదరుడు, నా సహోదరి, నా చుట్టుపక్కల ఇరుపక్కల ఉన్నవారు, నా బంధువులందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్తూ ఉన్నారే. వారిని రక్షించడము నా బాధ్యత ఉన్నది. సువార్త ప్రకటించడము నా బాధ్యత. If your neighborhood, if you are living in Ramnagar, Mushirabad, you will be knowing there is a kind of a canal goes just front of this Baptist church.
Ramnagar. ఈ రామ్నగర్ ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ రామ్నగర్ ముషీరాబాద్ ప్రాంతంలో ఒక నాలా అనేది వెళ్తా ఉంటుంది. So one day it was heavily rained. For a little while only it rained, but it is heavily rained. ఒక రోజు చాలా వర్షం పడింది, అంటే కొంచెం వర్షం పడతా ఉంది కానీ చాలా నీళ్లు ఉన్నాయి. So everywhere the water was rushing, everywhere the water was stagnated, everywhere the water was heavy. ఎక్కడ చూసినా కూడా నీళ్లు పొర్లి పారుతా ఉన్నాయి, చాలా చోట్ల నీళ్లు ఇరుక్కపోయి చాలా చోట్ల నీళ్లు నిండిపోయి ఉన్నాయి. And in those days I used to ride first I started with my journey walking, visiting the houses. మొట్టమొదటిగా నా పరిచర్య చేసిన దినాల్లో నడుస్తూ పరిచర్య చేసేవాడిని. So I used to walk to visit one house 2 kilometers, 3 kilometers. ఒక ఇంటిని దర్శించి ఒక విశ్వాసం దర్శించడానికి నేను 2 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్ళేవాడిని. Then she said, "Ayya, you are walking and coming to our house. I will buy you a second hand cycle. Search for a second hand cycle," she said. ఆ సహోదరి అంటా వచ్చింది, సహోదరా నువ్వు చాలా దూరం నడిచి వచ్చి మమ్మల్ని దర్శిస్తా ఉన్నావే, ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసుకో, నేను నీకు ఇప్పిస్తానని చెప్పింది. So I thought it's a good opportunity, 30 years back. So I searched everywhere, and in the market I got a best price, best deal, 450 rupees second hand cycle. 30 సంవత్సరాల క్రితం ఒక సైకిల్ అంటే ఎంతో మంచి అనుభూతి అది. దాని కొరకే నేను ఎంతో వెతికాను, 450 రూపాయలకు ఒక సైకిల్ నాకు దొరికింది. So I've taken the owner and said to auntie he wants to sell his cycle, it is 450 rupees. ఆ సహోదరుని నేను తీసుకెళ్తూ వచ్చాను. సహోదరి 450 రూపాయలకి ఆ సైకిల్ సెకండ్ హ్యాండ్లో నాకు అమ్ముతా ఉన్నాడు, మీరు వచ్చి చూడండి అని చెప్పాను. And she gave me 500 rupees. ఆ సహోదరి నాకు 500 రూపాయలు ఇచ్చింది. That's a big offering in those days. ఆ దినాల్లో అయితే అది 500 అనేది చాలా పెద్ద కానుక. So I used to put one side blackboard, the other side fanel board, and back side puppets bag, and I used to bicycle and go to church, Vanasthalipuram, Yarragadda, all these places on the bicycle. సైకిల్ మీద నేను వైట్ బోర్డ్ని, బ్లాక్ బోర్డ్ని, అలాగే వెనకాల పపెట్ షో సంబంధమైన విషయాలన్నింటినీ బ్యాగ్ తగిలించుకొని ఆ సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడిని. Then when I was riding bicycle, I said, Lord, if some vehicle is there which I can go without me doing pedaling. So God gave me TVS Champ. దేవా అప్పుడు నేను ప్రార్థిస్తూ వచ్చాను, దేవా ఇలా నేను శ్రమ పడుతూ సైకిల్ తొక్కే బదులు దేవా ఒక చిన్న వెహికల్, ఒక బైక్ నాకు ఉన్నట్లయితే బాగుండు కదా, నేను ప్రార్థిస్తూ వచ్చినట్టు దేవుడు అప్పుడు నాకు బైకులు ఇచ్చాడు. God has given me TVS Champ. So I used to pedal, then it will go. అప్పుడు టీవీఎస్ సైకిల్ దేవుడు బైక్ నాకు దేవుడు ఇస్తా వచ్చినట్టు అన్ని పెడల్ కొట్టాలి, అప్పుడు అది స్టార్ట్ అవుతుంది. And it will go and it has one sickness, disease. Whenever it sees red light, it will stop. దానికి ఉన్న బలహీనత ఏంటంటే అలా వెళ్తూ ఉంటుంది, అక్కడ రెడ్ సిగ్నల్ ఎర్ర సిగ్నల్ చూసినట్టే అది ఆగిపోతుంది. Then I should put the what you call the stand, and I can get onto it and again pedal it, and then the backside people will be horning, hey quick, move jarra. అలాంటప్పుడు అలా బండి ఆగిపోయినప్పుడు మేము మళ్ళీ దిగి బండి సెంటర్ స్టాండ్ వేసి మళ్ళీ దాన్ని పెడల్ కొట్టాల్సి వస్తుంది, అప్పుడే బండి స్టార్ట్ అవుతుంది. ఆ లోపు వెనక ఉన్నవారు చాలా హార్న్ కొట్టి నన్ను తిట్టేవాళ్ళు. And my friends were saying, "Arey, your legs are good without doing gym." Then I said, "This is gym of riding TVS Champ. My thighs getting stronger." నా కాలు ఎంతో పెడల్స్ కొట్టే సైకిల్ నడపడం వల్ల నా కాలు ఎంతో దృఢంగా ఉండేవి. నా స్నేహితులు చెప్పేవాళ్ళు, అరే మంచి జిమ్ చేస్తున్నావు అని అనేవాళ్ళు. కానీ కాదు, నేను జిమ్ చేసిన కాదు, ఈ సైకిల్ నడిపించి ఆ బైక్ నడిపించి వచ్చాయని చెప్పాను. Then I said, Lord, if any second hand bike, nice, no. దేవా ఇలాంటి పెడల్ కొట్టలేని అవకాశం లేకుండా దేవాని చిత్తం మీద ఒక సెకండ్ హ్యాండ్ బైక్ నాకు ఉన్నట్లయితే అని ప్రార్థించాను. Then I joined a chitti, small chitti, 25,000 chitti. ఒక 25,000 వేసే చిట్టి దాంట్లో నేను జాయిన్ అయ్యాను. Exactly 25 years ago. 20 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. Then I bought a Suzuki Samurai for 26,000. 26,000కి నేను సుజుకి సమురాయ్ అనే బైక్ తీసుకున్నాను. So it's a second hand bike, but I used to go to Medak, I used to go to Devarakonda. Every 100 kilometers I used to go alone and take somebody and have nice in those days new noodles are new, introduced to the city. So I used to eat 1 by 2 noodles and go for ministry. ఆ కాలంలో నేను అదే సమురాయ్ బైక్, సెకండ్ హ్యాండ్ సమురాయ్ బైక్ని వేసుకొని చాలా చోట్ల మెదక్ లాంటి చాలా ప్రాంతాల్లో 100 కిలోమీటర్లన్నా కూడా ఒంటరిగా అప్పుడప్పుడు వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళేవాని. అప్పుడు చాలా మంచి పరిచయం చేసేవారు, తినడానికి మంచి ఆహారం కూడా దొరికేది. ఆ సమయంలో కొత్తగా సిటీకి ఏమంటారు మనకు నూడిల్స్ అనేవి కొత్తగా పరిచయం అయ్యాయి. So we used to go. Then I said, "Ayya, this second hand cycle, if second hand bike, if new bike is
there, how nice it will be. No problem. No? అప్పుడు నేను దేవుని ప్రార్థించాను, దేవా ఇది సెకండ్ హ్యాండ్ బైకే, దేవా నాకు ఒక క్రొత్త బైక్ ఉంటే ఎంత బాగుండు అని ప్రార్థించాను. My brother who was in Falcon Couriers, he got a new bike. నా సహోదరుడు ఒకడు ఫాల్కన్లో కొరియర్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఆయనకు ఒక కొత్త బైక్ దొరికింది. He is a manager for the Falcon Couriers. ఫాల్కన్ కొరియర్స్కి ఆయన మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. But somehow he didn't like he wanted a courier bag for Chetak only. So he said, "Are bike, if you want to pay the EMI, you take the bike," he said. ఆయన బైక్ కొనుక్కున్నాడు కానీ ఆయనకు అది నచ్చలేదు, ఆయన పరిస్థితి ఏదో తెలియదు కానీ ఆయన అంతా వచ్చాడు, సహోదరుడా నువ్వు ఆ బైక్ తీసుకుంటావా, ఆ ఈఎంఐలు కూడా నువ్వే కట్టుకో అని చెప్పాడు నాకు. For courier people, they want Chetak to put the bag in the front. ఆ సమయంలో చెతక్ అనే బజాజ్ చెతక్ అనేది ఉండేది, అలా కొరియర్ బ్యాగ్ పెట్టుకోవడానికి ముందు స్థలం ఉండాల్సిన అలాంటి బైక్ వాళ్ళకి అవసరం. He continued with old Chetak, I continued with a new Yamaha. అతని పురాతనమైన పాత చెతకుల్లోనే అతను వెళ్తా వచ్చాడు, నేను కొత్త బైక్లో దేవుని పరిచర్యకు మొదలు పెట్టాను. I have 2 old vehicle, new vehicle. 2 పాత వాహనాలు, 2 కొత్త వాహనాలు. 2 tires here, 2 tires here. 2 చక్రాలు ఇక్కడ, 2 చక్రాలు ఇక్కడ. Then I said, Lord, it is raining, it is sometime December. If all these tires are together, how nice it is. Second hand car kodama. నేను అనుకుంటా వచ్చాను, ప్రభువా చలికాలంలో ఎండాకాలంలో ఇవన్నీ వస్తువులు, ఈ పరిసర సంబంధమైన విషయాలు అవన్నీ తీసుకోవడానికి దేవా ఈ 4 చక్రాలు ఉన్నాయి, అవన్నీ కలిసి ఒక కారు నాకు ఉంటే బాగుంటుంది కదా అని ప్రార్థించాను. God gave me Maruti 800. దేవుడు అప్పుడు నాకు మారుతి 800 కారు ఇచ్చాడు. I was a teenager when I was driving Maruti 800. మంచి యవనస్తుడిగా ఉన్నాను మారుతి 800 నడిపించే టైంలో. So I was going. నేను అలా వెళ్తా ఉన్నాను పరిచర్యలో. When I was going in Maruti 800, people is to wait. Speaker is coming. One is to open the door. One is to invite us. Sara Chindu. So put the chair, put the fan. So I was saying, inside it is oven, outside it is expected. ఆ సమయంలో చూస్తూ వచ్చినట్లయితే మారుతి సుజుకి 800 కారు ఆ సమయంలో ఎంతో దాన్ని ప్రజలు చాలా చూస్తుండేవాళ్ళు. నేను ఎక్కడైనా పరిచయకి వెళ్ళేటట్లయితే డోర్ తీసి మళ్ళీ నన్ను బయటికి రమ్మని పిలిచి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. కానీ అక్కడ నా పరిస్థితి ఏంటంటే లోపల ఎంతో ఉడుకుతూ ఉండేది ఎండాకాలంలో, కానీ బయట మాత్రం చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. Then I asked for an AC car. దేవా అప్పుడు నేను ప్రార్థిస్తాను, దేవా ఏసీ కలిగిన కారు ఉంటే బాగుండు. Black car, Hyundai Elantra. If you have traveled with me, you know that car. హ్యుండై ఎలంట్రా అనే కారు, ఏసీ కారు ఉండేది, ఆ కారు నేను తీసుకున్నాను. Now I am not praying for car. అప్పుడు నేను కారు గురించి ప్రార్థన చేయడం లేదు, I am praying for Airbus. నేను ఒక ఏరోప్లేన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. Somebody laughed like this in Bombay also. I told her I will give you lift in my flight. ఒక సహోదరి ఇలా చెప్తా వచ్చింది, నేను చెప్పిన నవ్వుతూ వచ్చింది, నేను ఒక లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. 747 Boeing, one evangelist has. I translated for him. ఒక సువార్థికుడికి 747 బోయింగ్ విమానం ఉంది, అతను నేను తర్జుమా కూడా చేశాను. President of America will have, and he had one. అమెరికా ఒక ప్రెసిడెంట్ కి ఉంటుంది, అలాగే అతని దగ్గర కూడా ఉంది. Chief Minister of India nor Prime Minister of India has not that Boeing. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేని అది అతని దగ్గర ఉంది. I have seen his personal photos. In that personal photos there is a bedroom, and he has an office, he has a conference room, and he has such a luxurious flight. అతని దగ్గర ఉన్న ఆల్బమ్లో చూస్తూ వచ్చినట్లయితే అక్కడ చాలా చిత్రాలు ఉన్నాయి. దాంట్లో ఆ రూమ్లో ఏమంటారు ఒక హాల్ ఉంటుంది, అలాగే బెడ్రూమ్ ఉంటుంది, అందరితో చాట్ చేయడానికి మాట్లాడడానికి ఒక మీటింగ్ రూమ్ కూడా ఉంటుంది. The person who didn't had water, he used to drink from the boring, and the person who didn't had a food, he has 25 paisa. When he has given to a banana vendor, the banana vendor gave him a spoiled banana. అతను పరిచర్య చేసిన మొదటి దినాల్లో అతనికి నీళ్ళు తాగకుండా ఉండేది కాదు, బోర్ నీళ్ళు తాగేవాడు. అతను 25 పైసలతో ఒక అరటిపండు కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తే పాడైపోయిన అరటిపండ్లు ఇచ్చేవాడు. So he has taken knife from the banana vendor, he has chopped up all the spoiled banana, he ate the half banana. అతను అరటిపండ్లు అమ్ముతున్న వారి చిన్న కత్తిని తీసుకొని ఆ పాడైపోయిన అరటిపండుని కత్తిరించి మంచిగా ఉన్న అరటిపండుని తీసుకొని తిన్నాడు. Why we do evangelism? ఎందుకు మనం సువార్తను ప్రకటిస్తాము? We do evangelism because God has commanded. ఎందుకు మనం సువార్త ప్రకటిస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చినాడు. So neither we use cycle nor TVS Jam nor a bike nor a car nor any flights. I have traveled 40 countries, almost like extensive driving, 3 flights for one journey.
నేను ఆ సైకిల్ నడకలో సైకిల్లో, బైక్లో, కార్లో ఇలా సువార్త ప్రకటించడమే కాదు, కానీ 40 దేశాలలో ఎన్నో సువార్త ప్రకటించడం ఎంతో ప్రయాణిస్తూ వచ్చినాను. 2-3 ఫ్లైట్లు కూడా మారాల్సిన పరిస్థితి కూడా ఉండేది. 25th this month I'll be traveling to United States of America. ఈ సంవత్సరం ఈ నెలలో 25వ తారీఖున అమెరికాకి వెళ్ళాల్సి ఉంది. So God has took me around 40 countries to preach the gospel. దేవుడు నన్ను 40 దేశాలు సువార్త ప్రకటించడానికి దేవుడు తీసుకెళ్తా వచ్చాడు. So once when I was coming from that area of Ramnagar, రామ్నగర్ అనే ప్రాంతం నుండి ఒక రోజు నేను వస్తా ఉన్నప్పుడు the TVS champ has a problem, so water went in, so the vehicle got stopped, so I was pushing the vehicle. ఒక రోజు నేను వర్షంలో వస్తున్నప్పుడు ఆ టీవీఎస్ ఆ వెహికల్లోకి నీళ్లు వెళ్ళిపోవడం వల్ల అది స్టార్ట్ అవ్వడం లేదు. There is kind of a canal, there is a what you call water flowing was there near that Ramnagar Baptist Church. ఆ రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఒక కాలువ ఉంది, నీరు ప్రవహిస్తా ఉన్నాయి దాంట్లో. So I was pleading the other person who is coming on the bike, sir don't come here, you will go into that canal. అని చెప్తాను, సార్ దూరం నుంచి ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, అతను నన్ను ఆపుతా ఉన్నాడు. సార్ అక్కడ ఆగండి, ఒకవేళ మీరు ముందుకు వస్తే దాంట్లో పడిపోతారు. Because I have fallen, my vehicle got stuck, it's not starting, so I was pleading that person who I don't know who is that person, nor is my relative, nor is my brother, nor I know him, nor is my friend. I was pleading with him not to come because he will fall into the water. నేను ముందుగానే నా వాహనము అక్కడ నీళ్ళు వెళ్ళి నా వాహనం అక్కడ పాడైపోయింది. అలాగే అక్కడ నుంచి వస్తున్న వ్యక్తిని నేను అడుగుతా ఉన్నాను, అయ్యా అక్కడే ఆగండి, మీరు రాకండి, అక్కడ పడిపోతారు అని అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తి నా బంధువు కాదు, నా స్నేహితుడు, నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అతను నేను ఆపుతా ఉన్నాను. ఎందుకంటే అతను కూడా ఆ నీళ్ళలో పడి ఆ బండి పాడైపోతుందేమో, అతనికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని అతన్ని ఆపుతా వచ్చినాను. Our social responsibility to share the gospel. నాకు వ్యక్తిగతమైన నాకు బాధ్యత ఉంది సువార్త ప్రకటించడం అనేది. Why Christian convert? We have a social responsibility to preach the gospel. క్రైస్తవులు ఎందుకు మారుస్తారు మనుషులను అంటే సువార్త ప్రకటించమనే బాధ్యత ఆజ్ఞ దేవుని యొద్ద నుండి పొంది ఉన్నారు కాబట్టి. Secondly, we have a financial responsibility to share my brother as a fellow beggar. In the Bible we see when the 4 lepers got the treasury of Syrians, they were sharing with each other. అలాగే దేవుని నుండి పొందిన సువార్తను ఒకరితో పక్కరు పంచుకోవాలనే ఆజ్ఞ మనం ఉన్నాం. Today we are sitting in a nice hall. మనం ఒక మంచి హాల్లో కూర్చొని ఉన్నాం. This is my mother's prayer and her hard work in the house of the Lord. నా తల్లి గారి యొక్క ప్రార్థన, ఆమె యొక్క పరిచర్య, దేవుని సన్నిధిలో చేసిన పరిచర్యే దానికి ఈ ప్రతిఫలము. We used to live in one single room. ఒక చిన్న గది, ఒకే ఒక గది గల గదిలో మేము ఉండేవాళ్ళం. I am the 7th child in my house. నేను నా ఇంటిలో 7వ బిడ్డని. And with 7 children and my mother and my father, 7 కలిగిన ఈ కుటుంబంలో నా తల్లిదండ్రులు కూడా and my grandmother, నా అమ్మ కూడా, and my father's relatives, మా తండ్రి గారి యొక్క బంధువులు, and goats were there. అలాగే మంద కూడా ఉన్నాయి మా దగ్గర. And the chicken was there. కోళ్ళు కూడా ఉన్నాయి. And we used to live in a single room. ఒక చిన్న ఒక రూమ్ కలిగిన మేము ఇంట్లో ఉండేవాళ్ళం. After her believed, after her faith, after her prayer, we have been blessed. Children has been blessed, and one son is a lawyer, the other daughter is in Singapore, the other daughter is a teacher, other son is a territory manager. I am in the full-time ministry. ఆమె యొక్క పరిచర్య, ఆమె యొక్క భారము, దేవుని యొక్క విశ్వాసం ఉంచడం వల్ల మేము ఎంతో ఆశీర్వదించబడ్డాము. ఈ దినమున మా ఇంట్లో మాకు ఒక సహోదరుడు లాయర్గా ఉన్నాడు, ఒక సహోదరుడు దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు, ఒక సహోదరి సింగపూర్లో ఉంది. ఇలా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తా వచ్చారు. Many families in Hebron, I can tell how they have been blessed after coming to Lord Jesus Christ, how they have grown, how they are settled in America. హెబ్రోన్ మందిరంలో ఎంతో మంది నాకు తెలిసిన వారు ఉన్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వారు వచ్చినప్పుడు తమ జీవితాన్ని మార్చుకొని వారు పాపల గురించి పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడు. ఎంతోమంది భారతదేశంలో సెటిల్ అవుతా వచ్చారు, ఎంతోమంది విదేశాల్లో సెటిల్ అయ్యి దేవుని కొరకు వారు పరిచయం చేస్తూ వారుగా ఉన్నారు. I remember Auntie Pushpamma గారిని నాకు తెలుసు. Auntie is blessed with many children. ఎంతోమంది కుమారులు వాళ్ళకు ఉన్నారు, వారు వాసనపడుతున్నారు. 25 years, 30 years ago when I used to go to schools ministry, I used to go to Pioneer School. పైనీర్ స్కూల్కి నేను 25 సంవత్సరాల ముందు నేను పరిచర్య
పిల్లల మధ్య పరిచయం చేసినప్పుడు వారి స్కూల్ కూడా నేను వెళ్ళేవాడిని. Uncle has died very young. అంకుల్ గారు ఎంతో యవన దశలో చనిపోతా వచ్చినారు. But auntie holding on to the Lord, how she has married all of the children, daughter's wedding she has solemnized. పుష్పమ్మ గారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆమె అలాగే ఒంటరిగా ఉండి తమ కుమార్తెలకు అందరికీ అందరికీ పెళ్లి చేస్తా వచ్చింది. One daughter nowadays you are very tense, one son you are very tense. Imagine auntie has మొత్తం girls hostel. ఈ దినంలో అయితే ఒక కుమారుడు లేదా ఒక కుమార్తె ఉంటేనే ఎంతో చింతిస్తూ ఉంటాం. వారి భవిష్యత్తు ఎలా చేయాలి, వారి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వారి చదువు ఎలా అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆంటీ గారికి అయితే ఇంట్లో మొత్తం ఆడపిల్లలే ఉన్నారు. గర్ల్స్ హాస్టల్ ఆల్ టుగెదర్, ఒక గర్ల్స్ హాస్టల్ లాగా ఉంది. But she has solemn, all of them are blessed and all the son-in-laws are in the ministry in the Lord. ఆమె కుమార్తెలు దీవించబడతా వచ్చినారు. వారి అల్లులు కూడా దేవుని పరిచర్యలో ఉంటా ఉన్నారు. How blessing it is. ఎంత మంచి ఆశీర్వాదం. When I'm blessed, why can't I introduce Jesus to you? నేను ఆశీర్వదించితే ప్రభువు యేసుక్రీస్తు వల్ల నేను ప్రకటించకూడదు. Yesterday night I was in brother Yona Babu's house. నిన్న రాత్రి నేను యోనా బాబు గారి ఇంట్లో ఉన్నాను. God has blessed him with a good house in city center. సిటీ సెంటర్లో మంచి గృహముతో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. See how God has blessed his children who believes in him. దేవుడు అందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలను ఎలా ఆశీర్వదిస్తాడో మనం చూడగలం. So we need to tell them. మనం వాళ్ళకి చెప్పవలసిన వారమే ఉన్నాం. So if I'm blessed materialistically, so I should also tell how materially I blessed, so I want you to be blessed materially. ఈ లోక సంబంధమైన వస్తువుల చేత ఆశీర్వాదగానే మనం ఆశీర్వదించబడినట్లయితే ఆ విషయమై మనము ఒకరి సాక్ష్యం ఇచ్చవలసిన వారుగా ఉన్నాం. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుతారు? Because social responsibility. అది వ్యక్తిగతమైన అది ఆజ్ఞగా బాధ్యతగా ఉన్నది. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? It's a financial responsibility. అది వ్యక్తిగతమైన సామాన్యమైన బాధ్యతగా ఉన్నది. Why Christians convert? ఎందుకు క్రైస్తవులు మారుస్తారు? It's a physical responsibility. అది వ్యక్తిగతమైన సామాన్యమైన సమస్య ఉన్నది. One of my friend used to go to prostitutes and he used to sleep with the horse on the road. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను వ్యభిచార గృహంలోకి వెళ్ళి అక్కడ తను ఉండేవాడు. And he is acquainted with a terrible disease and dying disease. అతను అలా వెళ్తూ ఒక మరణకరమైన వ్యాధి తెచ్చుకున్నాడు. And he died very young. అతను మళ్ళీ మంచి యవ్వన దశలో చనిపోయాడు. And with a skin disease around. అతనికి మొత్తం చర్మ వ్యాధి ఉండేది. And so if I'm born again, if I'm saved, I want you, if you are living in sin and having a multiple relationships, and I want you to be saved from STD, HIV, AIDS, AIDS and all, I want you to be saved and to be secure and happily live with the family. నేను రక్షించబడిన వాడిని అయితే నా కళ్ళ ముందే నీ జీవితంలో నాశనం అయిపోతా ఉన్నాయి. నీ జీవితంలో నా స్నేహితుడు అలా ఎయిడ్స్ వ్యాధుల వల్ల అలాంటి రోగాల వల్ల బాధపడుతూ ఉన్నట్లయితే అతను రక్షించడానికి నేను ఎందుకు ప్రయత్నించకూడదు? Some skin diseases they die with you. శరీర సంబంధమైన విషయాలు చర్మ వ్యాధులు నీతోనే చనిపోతాయి. So somebody is drunkard, somebody cancer, somebody is really dying with a sickness, sin. So I want him to help. I want him to come to the Lord Jesus Christ. By his stripes I'm healed. I want you to be healed. ఒక తాగుపోతూ ఉన్నాడు, అతను చర్మ వ్యాధితో ఉన్నాడు లేదా వేరే వ్యాధితో ఉన్నాడు, అతను మార్చబడాలని, అతని జీవితం మార్చబడాలని నేను కోరుతా ఉన్నాను. So it is our physical responsibility. అది మన బాధ్యత ఉన్నది. And lastly, why I want to share the gospel, because I want you to be technologically I want to have a responsibility. చివరిగా దేవుని సువార్త ప్రకటించగలిగే. And so when the missionaries came, people were seen as untouchable, people were not allowed to study. చూస్తూ వచ్చినట్లయితే మిషనరీలు ఇది భారతదేశానికి వచ్చినప్పుడు చూస్తూ వచ్చినారు. ఈ ఏమంటే ఒకరిని ముట్టకూడని అంటూ అనే విషయంలో ఎంతో నిష్ట కలిగి ఉండేవారు. But missionaries always had a mission hospital, mission school and the church. మిషనరీలు వాళ్ళు మంచి హాస్పిటల్, మిషనరీ హాస్పిటల్, స్కూల్స్, కాలేజ్లు, చర్చ్లు ఉండేవాళ్ళు. Other faiths they don't have this. They say you are not supposed to touch this holy book, you are not supposed to read, you are not supposed to hear. If you hear, they will put they will kill you, they will cut your tongue. So they say you are not supposed, you are unclean, you are not supposed to touch the holy scriptures.
పాత దినాల్లో చూస్తూ వచ్చినట్లయితే మన పాత దినాల్లో అన్యుల జీవితంలో ఎలా ఉందంటే వారి గ్రంథాన్ని వాళ్ళే చదవలేరు. మీరు అంటరాని వారు, మీరు మా గ్రంథాన్ని చదవకూడదు, ఈ గ్రంథాన్ని చదవకూడదు అని చెప్పి వాళ్ళు. Why missionaries introduced Goody Buddy? మిషనరీ గుడి బడి అని ఎందుకు వారు మనకు చెప్పారు? If you are educated, this ignorance will go. All this the false beliefs, superstition will go. ఇలాంటి అంటరానితనం అనే మూఢనమ్మకాలన్నీ కూడా ఒక చదవడం వల్ల మనం విద్యావంతులు అవ్వడం వల్ల ఆ మూఢనమ్మకాలను తొలగిపోతాయి. If you have seen the movie called RRR, ట్రిపుల్ ఆర్ అనే మూవీ చూసినట్లయితే నాటు సాంగ్ గాట్ అకాడమీ అవార్డ్. దాంట్లో ఒక మూవీ ఒక సాంగ్ ఉంది, దానికి అవార్డు వచ్చింది. In that movie, one girl was taken by some white woman, and she is kept as a maid. దాన్ని చూసినట్లయితే ఒక అమ్మాయి తెల్లదొరలు అంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. And as if the movie shows that they were not allowing her to go out or not allowing her to study. చిత్రంలో చూసి వచ్చినట్లయితే ఆ అమ్మాయిని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, చదువుకోనిచ్చేవారు కాదు. But it's very wrong. I'm telling the director, producer, whoever it is, in the name of the Lord, you have portrayed Christianity very badly. But I tell you, I command you, I warn you, it is Christian missionaries who has educated women. It is Christian women, missionaries who have given jackets to women. It is Christian missionaries who has made women to study. It is Christian missionaries who has given bank accounts to women. It is Christian missionaries who have stopped child labor. It is Christian missionaries who have stopped Jogini Vyavastha. It is Christian missionaries who stopped Devadasi. When a girl baby is born, they used to take in for Devadasi, temple prostitution. It's a Christian missionaries who have stopped all this. ఈ చిత్రాన్ని చిత్రీకరించిన నిర్మాతలకు డైరెక్టర్లకు నేను చెప్తున్న ఒకే మాట, మీరు ఆ చిత్రంలో చాలా తప్పుడు విధంగా ఆ మిషనరీ విషయాలు చూపిస్తూ వచ్చినారు. మిషనరీలు ఇది భారతదేశానికి విద్యా వ్యవస్థను తీసుకొస్తూ వచ్చినారు. ఆడవారు చదువుకోవాలని, ఆడవారు వస్త్రాలు ధరించాలని, ఆడవారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని, ఆడవారికి రావాల్సిన ప్రతి హక్కును కూడా తీసుకువచ్చింది మిషనరీలు మాత్రమే. Along with Raja Ram Mohan Roy, William Carey, who stopped Sati Sagamanam. మిషనరీ గారు మార్టిన్ లూథర్ గారు, అలాగే విలియం కేరీ గారు కూడా ఉండి వారు ఈ విషయంలో వాళ్ళు ఎంతో పాటుపడతా వచ్చినారు. Amy Carmichael, a missionary woman, a Christian missionary who stopped temple prostitution, women going into temples for a prostitution. గుడిలోకి వెళ్ళి ఆ వ్యభిచారం చేసే ఆ వ్యవస్థను ఆమె అనే మిషనరీ గారు దాన్ని ఆపించడానికి ప్రయత్నం చేశారు. జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, this is all the missionaries' hard work that their women are saved. Today you have a wife, it is because Christian missionaries who stopped killing girl babies. ఈ దినమున మనకు ఆడపిల్లలు జీవించున్నారంటే, ఆడపిల్ల ఒక భార్యగా ఉందంటే, ఆ జోగిని వ్యవస్థ అలాంటి జీవితం అవన్నీ ఉన్నాయంటే మిషనరీలు పాడిన పాట పట్టే ఈరోజు ఈ దినమున అలాంటి ఇవన్నీ కూడా మనకు దూరం అయ్యాయి. In India we have very less ratio. For one girl there are 4 boys available, but less of girls, because they have killed many girls when they are just born as a girl baby. ఎంతో ఆడపిల్ల పుట్టగానే చంపేసేవారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక వివాహం చేసుకోవాలంటే నలుగురు ఆ మగపిల్ల వాళ్ళకి ఒకే ఆడపిల్ల ఉండేది. That's the reason today we share the gospel. అందుకనే ఈ దినంలో మనం సువార్త ప్రకటిస్తాం. Why Christians do evangelism? ఎందుకు క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తారు? Why they convert? ఎందుకు వారు మారుస్తారు? It's our social responsibility, physical responsibility, financial responsibility. It is our responsibility to share the gospel. ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అది సంఘంలో మాకున్న బాధ్యత, ఈ సమాజం గురించి మాకున్న బాధ్యత, దేశం కొరకు ఉన్న మా బాధ్యత. May the Lord help us. All the fathers, please come forward. If you are a father, please come forward. We'll cut the cake. All the fathers come. Father Jonah Babu will pray for all the fathers. Please come forward. Somebody portrayed father. ఎవరో చిత్రీకరించారు.